రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని మండల కేంద్రంలో రాజీవ్ చౌక్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బస్సు జాతాను చేపట్టినట్లు ఆశా వర్కర్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బస్సు జాతాను చేస్తున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లపై నిర్లక్ష్యం చేస్తూ గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లను చిన్నచూపు చూస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆశల సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పని చేయించుకొని అమౌంట్ ఇవ్వకుండా కూడా ఆ విధంగా మా శ్రమను దోపిడీ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చేసి ఇప్పుడు 8-9 నెలలు కావచ్చుకున్నా కానీ మన ఆశా వర్కర్ల కోసం ఎలాంటి భావన అనేది రాకపోవడం వల్ల ఈ ఆందోళన చెందడం. గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ ఏమైనా కావాలి అని చెప్పేసి మేము అనంటే ఇచ్చిన షూరిటీ ప్రకారం అయితే మిగతా వాళ్ళందరూ అమౌంట్ రిలీజ్ అవ్వలేదు, ఆర్డర్ కాపీస్ మాత్రమే వచ్చినాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని సర్వేలు కూడా మాతో చేపిస్తామని చెప్తే వాటిని నిరాకరించి మేము ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్ల కోసం ఏదైనా ప్రభుత్వము ఖచ్చితంగా మా కోసము అందిపుచ్చే విధంగా ఏదో ఒకటి మాకు ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశము. ఫిక్స్డ్ వేతనం గతం నుంచే ఇప్పటిదాకా ఎంత కష్టపడి చేస్తున్నాం అనేది చేయూతని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా వర్కర్లకు చేయూతని ఇస్తానన్న ప్రభుత్వము ఇకనైనా మా నుంచి అసలు ఏదైనా ఆలోచించి మా కోసం నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశంలో పడాలి అన్న ఉద్దేశంతో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18వ తారీఖు రోజు బస్సు జాతా ప్రారంభించిన